హాయ్ గైస్, అందరికైతే ప్రైజ్ ది లార్డ్. అండ్ మనం ఈసారి అయితే మరొకసారి అయితే హైదరాబాద్లో ఉన్న కల్వర్ టెంపుల్ని అయితే విజిట్ చేయడానికి వెళ్ళాం లాస్ట్ మంత్. అండ్ ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తుంది అయితే హైలైట్స్ అండి. మనం వెళ్ళినప్పుడు అయితే అక్కడ హెవీగా అయితే రెయిన్స్ అయితే పడడం వల్ల చుట్టూ కూడా అంతా రెయిన్ఫాల్ అయితే ఎక్కువ ఉంది హైదరాబాద్లో. అండ్ మనమైతే ఈసారి కూడా మనం మరొకసారి స్పాన్సర్ మీట్ని అయితే చేయడానికి అయితే అక్కడైతే వెళ్ళాము. అండ్ మీరు చూస్తున్నారైతే మనమైతే జర్నీ చేసినప్పుడు అండ్ ఓవరాల్గా అయితే మనమైతే సికింద్రాబాద్ స్టేషన్కి అయితే అరైవ్ అయిపోయినామండి. ఇక్కడ నుండి మనం హఫీజ్పేట్కి అయితే వెళ్ళాలి. త్రూ MMTS ట్రైన్స్ ఉంటాయి సికింద్రాబాద్ నుండి హఫీజ్పేట్కి. లేదంటే మనం మెట్రోకి వెళ్ళాలంటే సికింద్రాబాద్ ఈస్ట్ ఆర్ వెస్ట్ నుండి మనం మియాపూర్ మెట్రో స్టేషన్కి వెళ్తే అక్కడ నుండి మనమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ మేము వచ్చిన ఈ టైం వచ్చేసి నైట్ 10 o'clock అయితే అవ్వడం వల్ల ట్రైన్ అయితే లాస్ట్ ట్రైన్ ఉందని చెప్పారు. అండ్ ఫైనల్గా మనమైతే కల్వర్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇది నైట్ టైము. అండ్ ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా టైట్ అండి. ఎప్పుడు పడితే అప్పుడైతే లోపలికి అయితే అలౌ చేయరు. ఒకవేళ ఇన్ కేస్ అలౌ చేసినా కూడా అన్ని డీటెయిల్స్ అయితే తీసుకుంటారు, లైక్ ఆధార్ కార్డ్ అండ్ మన ఫోన్ నెంబర్స్ అండ్ లైక్ అన్ని వెరిఫికేషన్ అయితే వాళ్ళు అయితే చేస్తారు. అండ్ మీరైతే చూస్తుంది అయితే లోపలైతే ఇంటర్ఫేస్ అండి. ఆ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందో చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి ఈ యొక్క మందిరము. అండ్ ఇక్కడైతే స్టోన్తో అయితే ఒక వాటర్ ఫౌంటైన్ అండ్ దానిపైన అయితే ఒక క్రాస్ని అయితే బిల్డ్ చేశారు. అండ్ మనం మెయిన్గా కల్వర్ టెంపుల్లో చూసుకునేది ఏంటంటే క్లీనినెస్ అండి. ఎక్కడ చూసినా కూడా చాలా క్లీన్గా ఉంటుంది, ఎక్కడ కూడా చెత్త అయితే ఉండదు. అండ్ ఇదైతే మార్నింగ్ సెషన్ అండి. ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయితే తీసానండి. ఇక్కడ టిఫిన్ సెక్షన్కి వచ్చినప్పుడు తీసాను ఈ ఫోటో. అండ్ ఇది వచ్చేసి గేట్ నెంబర్ 5. అండ్ ఇవి వచ్చేసండి ఇక్కడ మనం స్పాన్సర్ చేయడానికి అయితే వచ్చాము. ఇక్కడైతే స్పాన్సర్ కౌంటర్స్ అయితే ఉంటాయి, లైక్ బ్లాక్ నెంబర్ 2, 3 అని ఇవేనండి స్పాన్సర్ కౌంటర్స్. అండ్ స్పాన్సర్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడైతే ఎవరైతే బలవంతం అయితే చేయరండి, మీ స్వతహాగా మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే లేదు. చూస్తున్నారు కదా గైస్, చుట్టూ అయితే వర్షపు నీరు అయితే అలానే ఉంది. ఎందుకంటే ఇక్కడ వర్షాలు అయితే బీభత్సంగా పడ్డాయి ఆ టైంలో మేము వెళ్ళేప్పుడు. ఇదైతే బెత్లెహేమ్ హాల్ అండి, అక్కడ మీరు కనపడుతుంది. అండ్ ఇక్కడ షాలం బేకర్స్ అని. అండ్ ఇక్కడ టెంపుల్ లోపలే మనకైతే ATM మిషన్స్ కూడా ఉంటాయండి. కోటక్ మహీంద్రా బ్యాంక్కి సంబంధించి అండ్ ICICI బ్యాంక్ సంబంధించినవి అయితే ATMs ఉన్నాయి ఈ లోపల. అండ్ ఎక్కడ చూసినా అయితే వర్షపు నీరు. అండ్ ఇవాళ అయితే స్పాన్సర్ చేయడానికి కూడా చాలా లేట్ వచ్చారు జనాలు అనేది. అండ్ మీరు చూస్తున్నది అయితే మేమైతే టిఫిన్ చేయడానికి కానీ మన కల్వర్ టెంపుల్ ఉన్న టిఫిన్ సెంటర్ ఎక్కడైతే మనకు హాస్పిటల్ ఉందో అక్కడికైతే వెళ్ళామండి. అండ్ ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగా చేశారు. మన బయట ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే చాలా లో ప్రైజెస్కి అయితే వాళ్ళైతే సర్వీస్ని అయితే అందిస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది కల్వర్ టెంపుల్ హాస్పిటల్ ఉన్న క్యాంటీన్ అండి. అండ్ పక్కన ఉండేది హాస్పిటల్. అండ్ మీరు చూస్తున్నారు అయితే ప్రైజెస్ అండి, టిఫిన్ ప్రైజెస్. అండ్ అక్కడ ఉండేది రిసెప్షన్ అండి, కల్వర్ టెంపుల్ రిసెప్షన్. చూస్తున్నారు కదండి కల్వర్ టెంపుల్ హాస్పిటల్ నేమ్. చాలా బాగా అనిపించిందండి, ఇదంతా కూడా చాలా బాగుంది అక్కడ. అండ్ ఇదైతే కల్వర్ టెంపుల్ హాస్పిటల్ యొక్క అవుట్లుక్ అండి. బయట నుండి తీస్తే ఇలా ఉంటుంది కల్వర్ టెంపుల్ హాస్పిటల్. చూడడానికి చాలా చిన్నదే, బట్ చాలా పెద్దదండి, లోపల చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ కల్వర్ టెంపుల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎనీ మెడిసిన్ అండి, ఏదైనా తీసుకోండి మెడిసిన్ 50% డిస్కౌంట్కి అయితే ఇస్తారు. లైక్ 1000 రూపీస్ ఉంటే 500కి అయితే వాళ్ళైతే మెడిసిన్ అయితే అందిస్తున్నారు ఫార్మసీ స్టోర్లో. జస్ట్ మన యొక్క మెంబర్షిప్ కార్డ్ని మనం చూపిస్తే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎమర్జెన్సీ ఎంట్రీ అండి. ఎమర్జెన్సీ టైంలో ఎంట్రీ చేస్తారు కదా హాస్పిటల్కి, ఆ యొక్క ఎంట్రన్స్ ఇదైతే. ఈ కల్వర్ టెంపుల్ హాస్పిటల్ కూడా ఎక్కడైతే పక్కన ఏముంటుందంటే అంత ఒకటే కల్వర్ టెంపుల్ మందిరం ఎక్కడ ఉందో అదే ప్రెమిసెస్లోనే ఇది కూడా ఒక హాస్పిటల్ అనేది ఒక కార్నర్లో అయితే ఉంది. అండ్ అంబులెన్స్ సర్వీసెస్ అండ్ ఆటో సర్వీసెస్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదా అక్కడ ఆర్చ్ ఉంది కదండి అండి లాస్ట్లో, అది కల్వర్ టెంపుల్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి అది. అండ్ మనమైతే టిఫిన్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనమైతే స్పాన్సర్ చేయడానికి అయితే వెళ్తున్నామండి. ఎందుకంటే ఇవాళ కొంచెం లేట్ అయిపోయింది, వర్షం పడడం వల్ల ఇంకా పబ్లిక్ అయితే రాలేదు స్పాన్సర్ చేయడానికి. వస్తూ ఉన్నారు అందరూ. చూస్తున్నారు క్లైమేట్ కూడా చాలా రోజు అయితే చల్లగా ఉంది. బయట వర్షం పడుతుంది, మీకు ఐ థింక్ మీకు అయితే విజిబుల్ అవుతుంది అనుకుంటున్నాను క్యామ్లో.
అండ్ ఇదేనండి ఫార్మసీ స్టోరు, కల్వరి టెంపుల్ యొక్క ఫార్మసీ స్టోరు. అండ్ ప్రజెంట్ మనమైతే బెత్లెహేమ్ మాల్కి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే స్పాన్సర్ చేయడానికి. అండ్ ఇక్కడైతే సెక్యూరిటీస్ ఉంటారండి, రెస్ట్రిక్ట్ చేస్తారేమో చూద్దాము కెమెరా. ఈ యొక్క ప్రెమిసెస్ హైలైట్గా కనపడడానికి మెయిన్ రీజన్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడున్న రోడ్స్ ఏవైతే ఉన్నాయో అంతా కూడా ఇది తార అండి, మనకి హైవేస్లో యూజ్ చేసే తారని అయితే వేపించారు. దీని ద్వారా లుక్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్కి అయితే మనకైతే అనిపిస్తుంటుంది. అండ్ ఇదేనండి గేట్ నెంబర్ 5. అంటే చాలా ఎంట్రన్సెస్ ఉంటాయి లోపలికి, అన్నీ క్లోజ్ చేస్తారు. మామూలు సాటర్డే డే కాబట్టి ఇది మనకి గేట్ నెంబర్ 5 అయితే ఓపెన్ ఉందండి. అండ్ ఇక్కడైతే సెక్యూరిటీస్ ఉన్నారు, మరి మనం రెస్ట్రిక్ట్ చేస్తారేమో చూడాలి క్యామ్ని. ఇదైతే 360 degrees వ్యూ అండి ఈ యొక్క గేట్ నెంబర్ 5 దగ్గర నుంచి. ఈ గేట్ నెంబర్ 5 నుండి లోపలికి వెళ్తే మనకి బెత్లెహేమ్ హాల్లోకి అయితే మనమైతే వెళ్తామండి. చూస్తున్నారు కదా పైన కల్వరి టెంపుల్ అనే ఆర్చ్ ఇక్కడ కూడా ఉంటుంది పెద్దగా. రెస్ట్రిక్ట్ చేశారండి, ఆయన క్యామ్ని అయితే ఆఫ్ చేయమని చెప్పారు. అండ్ ఫైనల్గా అయితే మనమైతే బెత్లెహేమ్ హాల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే మీరు ఫ్లెక్సీలో చూస్తూ ఉంటున్నారు, హృదయపూర్వక ధన్యవాదములని సతీష్ కుమార్ సార్ గారు అయితే మనకైతే అందులో ఫ్లెక్సీలు అయితే ఒక కోట్ని అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ అయితే స్పాన్సర్ చేయడానికి వచ్చిన పబ్లిక్ అండి వీళ్ళంతా. అండ్ మెయిన్గా చెప్తున్నాను, స్పాన్సర్ చేయాలనేది అయితే మ్యాండేటరీ కాదు, జస్ట్ మీకు అనిపిస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. వాళ్ళు ఎవరు కూడా ప్రెషర్ అయితే చేయరు, ఎవ్వరు ప్రెషర్ అయితే చేయరండి మనల్ని. మీ ఇష్టం ఉంటే చేయొచ్చు, లేదంటే లేదు, అంతే. అండ్ స్పాన్సర్ చేసిన వాళ్ళకైతే ఒక రిసిప్ట్ అనేది ఇస్తారండి. ఆ రిసిప్ట్ని మనం తీసుకొని వెళ్తే ఈ బెత్లెహేమ్ హాల్లోనే ఇట్లా బార్కెట్స్ వేసి ఫ్లెక్సీ బార్కెట్స్ వేసి మనల్ని అయితే దాన్ని పార్టిషన్ చేసి ఉంటారు. ఆ లోపలికైతే మనల్ని అయితే తీసుకొని వెళ్తారు. ఇదేనండి, ఆ లోపలికి వచ్చిన తర్వాత ఇలా అయితే రౌండ్ టేబుల్స్ ఉంటాయండి, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క టేబుల్ని అయితే అలాట్ చేస్తారు. అండ్ మెయిన్గా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే అక్కడ వర్క్ చేసే సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలా పొలైట్గా అండ్ రెస్పెక్ట్ఫుల్గా అయితే ట్రీట్ చేస్తారు వచ్చిన స్పాన్సర్ చేయడానికి వచ్చిన యొక్క పబ్లిక్ని అయితే. అండ్ ఇది వచ్చేసి మనకి కల్వరి బైబిల్ కాలేజ్ అండి. అండ్ ఇక్కడే కుకింగ్ రూమ్ కూడా ఇక్కడే ఉంటుంది, ఈ లోపలనే కుకింగ్ రూమ్. అండ్ ఈ పక్క వచ్చేసి ఇది బెత్లెహేమ్ హాల్ అండి, ఇప్పుడు మనం వచ్చిన రౌండ్ టేబుల్ది. అండ్ చూస్తున్నారు కదా ఇలా ఉంటుందండి, చాలా టేబుల్స్ ఉంటాయి, దాదాపు అందరూ వచ్చేస్తారు, లాస్ట్ మూమెంట్ అంతా ఫిల్అప్ అవుతుంది. అండ్ ఈ టైం నిజమైనటువంటి రక్షకుడుగా కలిగినటువంటి మనం ఆత్మ సంబంధమే కానీ శరీర సంబంధము కాదు. దేవునికి మహిమ కలుగును కాక. మనం ఆత్మ సంబంధమే కానీ శరీర సంబంధము కాదు. లోకస్తులు ఆలోచించినట్లుగా మనం ఆలోచించకూడదు. లోకస్తులు మరి ఆశపడినట్లుగా మనము లోకం కోసం ఆశపడకూడదు. అనిపిస్తుంది బయట ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లిన కొలది నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతావు అంటున్నాడు దేవుడు అందరితో కూడా. అండ్ ఈ టైంలోనే మేడం ఒకవైపు మెసేజ్ చెప్తున్నారు, ఈ టైంలో అయితే మనకైతే ఫుడ్ అయితే సర్వింగ్ చేశారు. అండ్ ఇదైతే వాటర్ బాటిల్స్ అండి, అండ్ మన మీల్స్ అయితే ఇచ్చేసారు. అండ్ అందరైతే తినడం స్టార్ట్ చేశారు ఒకవైపు. అండ్ సిస్టర్స్ వచ్చేసి ఇలా అందరికైతే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు మీల్స్ని. అండ్ అక్కడ మీరు చూస్తున్నారు కదండి, మ్యామ్ అయితే ఎవరైతే బర్త్డేస్ ఉన్నాయో వారితో అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. వాళ్ళకి కేక్ తినిపించి ప్రార్థన చేసి వాళ్ళకైతే ఫొటోస్ అయితే ఇస్తున్నారు. చాలా పబ్లిక్ అయితే వచ్చారండి. అండ్ ఎట్ ఏ సేమ్ టైం వాళ్ళకైతే ఒక ఫోటో తీసి మెమోంటోగా వాళ్ళకైతే ఇస్తారండి, ఒక ఫ్రేమ్ కట్టిస్తారు మనకి ఫ్రీగానే, దానికి ఎటువంటి ఛార్జ్ అయితే చేయరు. అండ్ ఆఫ్టర్ మనకి మీల్స్ తిన్న తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత మనమైతే నెక్స్ట్ అంటే సతీష్ కుమార్ సార్తో ఫొటోస్ దిగాలి, ఇక సార్ని కలిసి ప్రే చేయించుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఆడిటోరియంలోకి అయితే తీసుకెళ్తారండి. ఇలాగా ఇదైతే ఆడిటోరియం అండి. అండ్ ఇక్కడ అందరు పబ్లిక్ని అయితే కూర్చోబెడతారు చైర్స్లో. అండ్ ఇక్కడ పాస్టర్ గారు ఉంటే అక్కడ ఇనిషియేషన్ తీసుకొని అంతా లీడ్ చేస్తారండి సర్వీస్లోకి అయితే. అండ్ ఈ టైంలోనే కొన్ని టెస్ట్ మనీస్ అయితే మనకైతే వినిపిస్తారు. ఎవరైనా వాలంటరీగా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి వాళ్ళ జీవితంలో జరిగిన మేలు ఏమన్నా వాళ్ళు పంచుకోవాలనుకుంటే ఇక్కడైతే అవకాశం ఇస్తారండి, పంచుకోవచ్చు. వారి యొక్క జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలను అయితే ఇక్కడైతే పంచుకోవచ్చు. అండ్ ఈ యొక్క పక్కనున్న రూమ్లోనైతే
ఇది మొత్తం అక్కడ లైటింగ్ సెటప్ అంతా సెట్ చేసి ఉంటారండి, కనపడుతుంటుంది మీకు లైట్గా. అండ్ వచ్చేసారండి, పబ్లిక్ అంతా వచ్చేసారు. వీళ్ళంతా ఎవరంటే స్పాన్సర్ చేసేసి ఆఫ్టర్ లంచ్ కంప్లీట్ చేసుకొని లాస్ట్ టైంలో సతీష్ కుమార్ సార్తో ఇలా ఫోటో దిగి ఆయన ప్రేయర్ చేయించుకొని వెళ్ళాలనుకునే వాళ్ళంతా ఇట్లా ఈ ఆడిటోరియంలోకి వస్తే, ఆడిటోరియంలో ఉండి పక్కన ఉన్న రూమ్లోకి, ఈ రూమ్ అండి, ఈ రూమ్లోకి అయితే మనల్ని అయితే పంపిస్తారు. ఇక్కడ సతీష్ కుమార్ సార్ గారు అయితే మన ఫ్యామిలీ మెంబర్స్తో ఒక ఫోటో దిగి ఒక మెమోంట్ని బహుకరించి మన కొరకైతే ప్రార్థన చేసి పంపిస్తారు. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అయితే ఉండదండి, చాలా స్మూత్గా రన్ అయితే ఉంటుంది అంత ప్రోగ్రామ్ అంతా. అండ్ ఆఫ్టర్ ఫోటో అయిపోయిన తర్వాత మనల్ని అయితే బయటికి పంపిస్తారండి. ఇలా బయటికి పంపించిన తర్వాత మనం ఇక్కడ నుండి అయితే కౌంటర్ నెంబర్ 2కి వెళ్ళొచ్చు. అండ్ మీరు చూస్తున్న ఈ విజువల్ ఏదైతే ఉందో బిల్డింగ్, ఇదైతే సతీష్ కుమార్ సార్ గారు ఇల్లు అయితే కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారండి. బ్యాక్ సైడ్ మందిరం యొక్క బ్యాక్ సైడ్ ఇది ఇల్లు ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు కల్వర్ టెంపుల్ ఉంది కదండి, కల్వర్ టెంపుల్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ దానికి ఆనించుకొని ఉంటుంది. అండ్ మనమైతే ఇప్పుడైతే బయటకు వచ్చాము. అండ్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఫ్లాగ్ ఉందండి, మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉందండి. చాలా బాగా అనిపిస్తుంది ఈ యొక్క విజువల్ చూస్తున్నప్పుడు. అండ్ ఇది వచ్చేసండి మ్యామ్ సతీష్ కుమార్ సార్ గారి యొక్క తల్లిగారి యొక్క సమాధి అండి ఇది. అక్కడే మనకి ఫ్లాగ్ ఎక్కడైతే చూసారో ఆ యొక్క పార్క్లోనే ఇదైతే ఉంటుంది. దీన్ని కూడా మీకైతే చూపిస్తున్నాను. అండ్ మనకు వచ్చిన ఫొటోస్ ఏవైతే మనం సతీష్ కుమార్ సార్ గారితో ఫొటోస్ దిగాం కదండి, అదైతే మనం అక్కడ ఉన్న కౌంటర్ నెంబర్ 2కి వెళ్తే మనకి అది ఒక ఫ్రేమ్గా చేసి ఇస్తారండి. ఎటువంటి ఛార్జ్ అయితే లేదు, ఫ్రీగానే ఇస్తారు. అండ్ ఇది వచ్చేసి పార్క్ అండి. ఇందాక మీకు ఫ్లాగ్ చూపించాను కదా, సెంటర్లో ఫ్లాగ్ ఉంది కదా, ఆ ఫ్లాగ్ ఉన్న చోట ఇదైతే ఉంటుంది ఈ యొక్క పార్క్ అనేది. చాలా గ్రీనరీగా ఉంది. అండ్ క్రాపింగ్ కూడా పర్ఫెక్ట్గా చేశారండి, ఎక్కడ కూడా హెచ్చులు తగ్గులు ఉండదు. ఆర్గనైజింగ్ విషయంలో, స్ట్రక్చర్లో అయితే కల్వర్ టెంపుల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది నాకు తెలిసి అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి కల్వర్ టెంపుల్ ఉన్న వాష్రూమ్స్ అండి. ఇది చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అంత క్లీనినెస్గా అయితే వాళ్ళు అయితే మెయింటైన్ చేస్తారు. అక్కడ చాలా క్లీనింగ్ మెయింటైన్ చేస్తారండి. అండ్ ఇప్పుడైతే మనం సండే సర్వీస్కి అయితే వెళ్తున్నాము. అండ్ వెళ్ళే ముందరనైతే మనకి ఇక్కడైతే కమ్యూనియన్ అయితే ఇస్తారో, ఎంట్రన్స్ టెంపుల్లోకి వెళ్ళే ముందరనైతే మనకైతే కమ్యూనియన్ ఇస్తారు ఆ యొక్క ఎంట్రన్స్ గేట్ దగ్గర. ఇప్పుడైతే మనం సెకండ్ సర్వీస్కి అయితే వెళ్తున్నాము. అండ్ మనమైతే ఫస్ట్ వచ్చి కూర్చున్నామండి సెకండ్ సర్వీస్లో. ఇంకా వెళ్ళేవారు వెళ్తున్నారు, ఎవరంటే ఫస్ట్ సర్వీస్కి వచ్చిన వాళ్ళు ఇంకా బయటికి వెళ్తూనే ఉన్నారు. మనం ఈ లోపే వచ్చేసాం లోపలికి సెకండ్ సర్వీస్. కానీ వర్షిప్ చాలా చాలా చక్కగా ఉంటుందండి. అండ్ మెయిన్ ఏంటంటే మెసేజ్ అండి, మెసేజ్ కోసం ఎంతమంది ప్రజలైతే తరలి వస్తున్నారు. ఇక్కడ ఎటువంటివి అద్భుతాలు అటువంటివి ఏవైతే మనకి ఫిజికల్గా అయితే వాళ్ళు అయితే చూపించరు, జస్ట్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన చెప్పే వాక్యం ద్వారానే అనేక మంది మార్చబడుతున్నారు, క్రీస్తులోనికి వస్తున్నారు. కనుక ఆ మెసేజ్ని వినడానికైతే వస్తున్నారు. మీరు చూస్తున్నది అయితే 360 డిగ్రీస్ అండి టెంపుల్లో. అండ్ ఇప్పుడైతే మన యొక్క సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, సెకండ్ సర్వీస్. అండ్ ఇప్పుడైతే మనమైతే మళ్ళీ వెళ్ళిపోతున్నాం. సతీష్ కుమార్ సార్ గారు వచ్చి మెసేజ్ అయితే చెప్పారు, బట్ మనమైతే ఫ్రంట్లో కూర్చోవడం వల్ల వీడియో తీయడానికి అయితే కుదరలేదు. అండ్ చూశారు కదా, మొత్తం టెంపుల్ మొత్తం అయితే ఫుల్ఫిల్ అయిపోయింది, ఎక్కడ కూడా ఖాళీ లేదు. ఒక టెంపుల్ కెపాసిటీ వచ్చేసి 18,000 మెంబర్స్ అంటండి. అండ్ అయితే మనం అయితే వెళ్తున్నాం ఇప్పుడు బయటికి. ఎలా అయితే వచ్చామో అలానే బయటికి వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు వాకింగ్ కనబడుతుంది, మీకు సమాధానం కలుగును కాక అని. చూసారు కదా, రష్ చాలా ఉన్నారండి. బట్ ఎక్కడ కూడా తోసుకోవడాలు అటువంటివి అయితే మ్యాక్సిమం జరగవు. నిదానంగా వెళ్తూనే ఉంటారు బయటికి. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి మందిరంలో. అండ్ అయితే మనమైతే బయటకు వచ్చాము. అండ్ వర్షం అయితే బీభత్సంగా పడుతుంది, మీరు చూస్తున్నారు. అందరూ గొడుగులు వేసుకొని అయితే వెళ్తున్నారు ఆ టైంలో. దాదాపు గొడుగులు తెచ్చుకోలేని వారికి అయితే అక్కడ ఉన్న మన కల్వర్ టెంపుల్ సిఎస్టీ టీమ్ బ్రదర్స్ అయితే వాళ్ళు ఒక పెద్ద గొడుగు తీసుకొని అందులో ఒక 10 మందిని ఒకేసారి తీసుకెళ్ళి వాళ్ళు ఒక కార్ దగ్గరికి అయితే, లేకపోతే వాళ్ళ వెహికల్స్ ఎక్కడైతే పార్క్ చేశారో అక్కడ వరకు అయితే వాళ్ళు అయితే డ్రాప్ చేస్తున్నారు. అండ్ ఫైనల్గా స్పాన్సర్ మీట్ అయితే అయిపోయింది. అండ్ మనం ఇప్పుడైతే
మరలా మనం ఎక్కడ నుండి వచ్చామో మన ఇంటికి అయితే వెళ్ళిపోయే టైం అయితే దగ్గర పడింది. అండ్ ఫైనల్గా చూసారు కదా, టైం అయితే 12 అవుతుంది. బట్ క్లైమేట్ చూడండి ఎలా ఉంది, ఏదో ఎర్లీ మార్నింగ్ ఉన్నట్లు ఉంటుంది. అంత క్లౌడీగా ఉంది క్లైమేట్ అయితే. అండ్ థర్డ్ సర్వీస్కి వచ్చే వాళ్ళైతే వస్తూ ఉన్నారు ఇప్పుడు లోపలికి. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది, ఈ ఆర్కిటెక్చర్ కానీ. అండ్ ఇక్కడే మనకు టెంపుల్లోనే అయితే షాలోమ్ రెస్టారెంట్ కూడా ఉంటుంది. అండ్ ఫైనల్గా వీఆర్ మూవింగ్. మనమైతే ఇక్కడ నుంచి ఆఫీస్ బెడ్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళి అక్కడ నుండి మన యొక్క డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. చూసారు కదా ఎంత క్లౌడీగా ఉంది. అండ్ మీకు చూపిస్తానండి సతీష్ కుమార్ సార్ యొక్క క్యారవాన్ కూడా మీకు చూపిస్తాను ఈ యొక్క వీడియోలో. ఇది కార్స్ అండి, సతీష్ కుమార్ సార్ యొక్క పరిచయలో వాడబడుతున్న కార్స్. అండ్ ఇక్కడ ఇది కల్వర్ టెంపుల్ స్కూల్ అండి, ఈ పక్క కనబడేది మనకి కల్వర్ టెంపుల్ స్కూల్. అండ్ అక్కడ బస్సెస్ ఉన్నాయి కదండి, 2 బస్సెస్, ఒకటి స్కూల్ బస్సు అండ్ దాని పక్కలో ఉండేది అయితే కల్వర్ టెంపుల్ సతీష్ కుమార్ సార్ గారి యొక్క క్యారవాన్ అండి. అండ్ చూసారు కదా ఇంత వర్షంలో కూడా మన ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ అయితే చాలా స్మూత్గా అయితే ఫ్లాగ్ అవుతూ ఉంది. దాన్ని చూస్తున్నప్పుడు ఒక వైబ్రేషన్ అయితే వస్తుంది. ఈ యొక్క బెత్లెహేం హాల్ ఉంది కదండి, దాని పక్క నుండి అయితే మనకి ఆఫీస్ పెట్టుకు వెళ్ళడానికి అయితే ఒక షార్ట్ కట్ రూట్ ఉంటుంది. అక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాం. అండ్ చూస్తున్నారు కదా ఫుల్ వర్షం అండి, చాలా వర్షము, తడిచిపోతున్నాం ఒకవైపు. చూసారు కదా అంత కవర్స్ వేసుకుని అయితే వెళ్తున్నాం, తలకి తడవకుండా. ఇక్కడ కూడా అంత వర్షం పడుతుంది, చాలా వర్షం పడుతుంది. ఇదేనండి షార్ట్ కట్ రూట్. ఇక్కడ నుంచి మన ఆఫీస్ పెట్టుకి నియర్లీ 1.5 కిలోమీటర్ ఉంటుంది. అండ్ మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. అండ్ నెక్స్ట్ టైం అయితే మనమైతే బెల్లంపల్లి వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. బెల్లంపల్లి ఉన్న ప్రవీణ్ కుమార్ సార్ చర్చిని అయితే మనమైతే విజిట్ చేసాము. ఆ వీడియో కూడా మీకు త్వరలో అయితే పోస్ట్ చేస్తాను. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే, ఒకవేళ మీకు నచ్చితే ఇతరులకైతే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి దయచేసి. ఎంతో కష్టపడైతే షూట్ చేశాను, అంత వర్షంలో అయినప్పటికీ కూడా మీకు చూపించాలని పిన్ టు పిన్. ఎందుకంటే కొంతమంది స్పాన్సర్ మీట్ని ఎలా చేశారంటే, ఏదో వాళ్ళు దౌర్జన్యంగా సతీష్ కుమార్ సార్ గారు కానీ వాళ్ళు కానీ అమౌంట్ దౌర్జన్యంగా మన నుంచి తీసుకుంటున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టి తీసుకుంటున్నారు అంటున్నారు. దానికోసం అయితే మీకు చిన్న డీటెయిల్గా నా ఎక్స్పీరియన్స్ని అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఎవరైతే వాళ్ళు బలవంతం అయితే పెట్టారో, మన స్వతహాగా మనకు చేయాలనిపిస్తే చేయొచ్చు, లేదంటే లేదు, దట్స్ ఇట్. అండ్ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీకైతే అందరికైతే చాలా చాలా థ్యాంక్స్. అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అయితే మనమైతే బెల్లంపల్లిలోనే ఉన్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ సార్ గారి యొక్క చర్చిని అయితే విజిట్ చేయబోతున్నాం. అండ్ ఈ సందర్భంగా అక్కడ ఏం జరుగుతుందంటే 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అయితే అక్కడైతే ప్రజెంట్ అయితే జరుగుతున్నాయి. అండ్ టుమారో అయితే లాస్ట్ డే, అందుకని మనమైతే వెళ్తున్నాం. ప్రజెంట్ నేనైతే అనంతపూర్ నుండి డోన్కి అయితే వెళ్తున్నానండి బస్సులో. ఎందుకంటే మనకు డోన్ నుండి డైరెక్ట్ బెల్లంపల్లికి అయితే ట్రైన్ ఉంది. ఇది స్పెషల్ ట్రైన్ అండి, ఓన్లీ వెనస్డే అండ్ ఫ్రైడే మాత్రమే నడుస్తుంది. ఒకవేళ మీరు ఎవరైనా బెల్లంపల్లికి వెళ్ళాలనే వాళ్ళైతే ఈ యొక్క ట్రైన్ అయితే మీకు డైరెక్ట్గా అయితే బెల్లంపల్లికి అయితే తీసుకెళ్తుంది. ట్రైన్ నేమ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంపత్ క్రాంతి ఎక్స్ప్రెస్. ఇది తిరుపతిలో స్టార్ట్ అవుతుందండి, హజరత్ నిజాముద్దీన్కి అయితే ఎండ్ అవుతుంది. మధ్యలో ఉన్న స్టేషన్లో మనకి అయితే బెల్లంపల్లిలో అయితే స్టాప్ అయితే ఉంది ఈ ట్రైన్కి. అండ్ డోన్ నుండి బెల్లంపల్లికి కాస్ట్ వచ్చేసి టికెట్ కాస్ట్ వచ్చేసి స్లీపర్ క్లాస్కి అయితే 340 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి రైల్వే. అండ్ మనమైతే ఇప్పుడు నియర్లీ డోన్కి అయితే ఎంటర్ అవుతున్నామండి. అండ్ స్టేషన్లోకి అయితే వెళ్తున్నాం. అండ్ మన ట్రైన్ వచ్చేసిందండి, మన బెర్త్లోకి అయితే వెళ్ళిపోయాం. అండ్ చూస్తున్నారు కదా స్టేషన్ అయితే డిపార్ట్ అవుతుంది. అండ్ అలా అయితే మనమైతే కాచిగూడకి అయితే రీచ్ అయిపోయాం. అండ్ చూసారు కదా కాచిగూడ స్టేషన్ కూడా డిపార్ట్ అయిపోయింది. అండ్ కాచిగూడ వన్స్ డిపార్ట్ అయిందంటే ట్రైన్ ఎక్కడ కూడా ఆగదండి. దాదాపు మ్యాక్సిమం అయితే ఈ ట్రైన్కి అయితే క్రాసింగ్స్ అయితే పడవు ఆఫ్టర్ కాచిగూడ డిపార్ట్ అయిన తర్వాత. ఎందుకంటే నెక్స్ట్ స్టాప్ అయితే కాజీపేటలో మాత్రమే ఆపుతారు కాబట్టి, ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాబట్టి దాదాపు అయితే ఎక్కడ కూడా ఆపరు. అండ్ కాచిగూడ నుండి బెల్లంపల్లి అయితే 280 కిలోమీటర్స్ అయితే ఉందండి.
అండ్ ట్రైన్ అయితే చాలా అయితే ఫుల్ ఉందండి, ఎందుకంటే టుమారోనే 50th డే కాబట్టి అందరు బెల్లంపల్లికి వెళ్ళేవారు దాదాపు. అండ్ మనమైతే ఓవరాల్గా అయితే బెల్లంపల్లి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. మన ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. దాదాపు ట్రైన్ అంతా కూడా ఇక్కడైతే ఖాళీ అయ్యింది. మన ట్రైన్ అయితే వెళ్ళిపోయిందండి. చూసారు కదా, ఇదైతే బెల్లంపల్లి స్టేషన్ అండి. చాలా చిన్న స్టేషనే, 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అండ్ ఇదైతే అవుట్ సైడ్ అండి, స్టేషన్ అవుట్ సైడ్. అండ్ ఇక్కడ నుండి మనకైతే ఆటోస్ చాలా ఉంటాయండి. మనకి ఈచ్ పర్సన్కి అయితే 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి, నైట్ టైం కాబట్టి. 1.5 కిలోమీటర్ ఉంటుందండి స్టేషన్ నుండి బెల్లంపల్లి కలవరి మినిస్ట్రీ చర్చ్, పాస్టర్ ప్రవీణ్ కుమార్ సార్ చర్చ్ అయితే రైల్వే స్టేషన్ నుండి 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. అండ్ చూసారు కదండి, మనమైతే చర్చిలోకి అయితే వచ్చేసాం. అండ్ ఇదైతే లోపలి భాగం. చర్చిలో మనకి కింద హాల్ అండి ఇదైతే. అండ్ బయట అయితే ఫ్లెక్సీ కూడా వేశారండి, 50 days ఫాస్టింగ్ ప్రేయర్స్ యొక్క దానికి సంబంధించిన ఫ్లెక్సీ అయితే వేశారు. అండ్ ఇది చూసారు కదా మీరైతే, బయట అయితే ఎలివేషన్. అండ్ చాలా అయితే బాగుంటుంది. అండ్ ఇది సిమిలారిటీ వచ్చేసి సేమ్ మనకి ఇంతకుముందు కలవరి టెంపుల్ హైదరాబాద్లో ఉన్నప్పుడు దాని యొక్క పాత ఎలివేషన్ ఎలా అయితే ఉందో అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా చాలా స్ట్రిక్ట్ అవుతున్నారండి, అంటే లోపలికి వచ్చే పబ్లిక్ని వాళ్ళ యొక్క డీటెయిల్స్ ప్రతిదీ కూడా తీసుకుంటున్నారు. అండ్ ఇది హైవే పక్కన అయితే ఉంటుందండి, ఇది ఢిల్లీ హైవే అండి ఇదైతే. ఆ హైవే రోడ్లోనే ఈ యొక్క మందిరం అయితే ఉందండి. అండ్ ఈ డిజైన్ అయితే ఎస్పెషల్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇదైతే ఒక పెద్ద గోడ మీద అయితే దీన్ని అయితే ఆర్కిటెక్చర్ అయితే చేశారు. అండ్ అంతా చైర్స్ అయితే అంతా వేసేసారండి, ఎందుకంటే టుమారో మార్నింగే మనకైతే 50th డే. సారీ అండి, 50th డే కాదు, ఇది స్టార్టింగ్ డే, అంటే 50 days స్టార్టింగ్ అయ్యే డే ఇదైతే, క్షమించండి. అండ్ అంత అయితే డెకరేషన్స్ అయితే అంతా చేశారు. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే, ఈరోజు పాస్టర్ ప్రవీణ్ కుమార్ సార్ గారు అయితే ఇవాళ నుండి 50 days అయితే ఫాస్టింగ్ ప్రేయర్స్ అయితే చేస్తారండి. ఆయన ఫుడ్ ఏదే కానీ తీసుకోరు, జస్ట్ వాటర్ అండ్ చిన్న ఏదైతే లిక్విడ్స్ ఉంటాయో అవి మాత్రమే తీసుకుంటారు. అండ్ 50 days అయితే మన దేశం కోసం అందరి కోసం అయితే ప్రార్థన చేస్తారండి. ఇక్కడైతే మీరు చూస్తున్నారు, వర్షిప్ అయితే కూర్చున్నాము ప్రజెంట్. చాలామంది వచ్చారండి ఇక్కడ. అదే మీరు ఇందాక చూసారు కదండి చైర్స్ అన్నీ, ఇక్కడ స్థలం సరిపోదని చెప్పి అక్కడంతా కూడా చైర్స్ వేశారు. చాలా పెద్దది ఇదైతే ల్యాండ్. అండ్ ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ వినడానికి అయితే వచ్చారండి. క్రమశిక్షణతో అయితే కూర్చున్నారు చాలా సైలెంట్గా. అండ్ ఇక్కడ చాలామంది అయితే వచ్చారండి, అంటే బయట నుండి పాస్టర్స్ కూడా వచ్చారు, వికేఆర్ గారు కూడా వచ్చారు. ఆ సార్ గారు కూడా ప్రవీణ్ కుమార్ సార్ గురించి కొన్ని గ్రీటింగ్స్ అయితే తెలియజేశారు. ఆ డే అంతా కూడా అందరు వైట్ అండ్ వైట్ వేసుకొని వచ్చారండి, ఎందుకంటే ఫాస్టింగ్ ప్రేయర్స్ ఫస్ట్ డే కాబట్టి ఎవరైతే వైట్ అండ్ వైట్ వేసుకొని వచ్చారో వాళ్ళని అయితే ఫ్రంట్ సైడ్ అయితే కూర్చోబెడతారు. నేనైతే కలర్ బట్టల్లో వెళ్ళాను, అందుకని ఎన్నికలు అయితే కూర్చోబెట్టారు. వైట్ అండ్ వైట్ ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఫ్రంట్ సైడ్ అయితే కూర్చోబెట్టారు. అండ్ ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సిందంటే వాలంటీర్స్ ఉన్నారు కదండి, వాళ్ళు కూడా చాలా చక్కగా అయితే మనల్ని అయితే గైడ్ చేస్తారు, ప్రేమపూర్వకంగానే అయితే చెప్తారు. ఎక్కడ కూడా హార్ష్గా అయితే బిహేవ్ చేయరు. ఇన్ కేసు పబ్లిక్ హార్ష్గా బిహేవ్ చేసినా వాళ్ళైతే పొలైట్గానే అయితే మాట్లాడతారు, రెస్పాండ్ అవుతారు. అండ్ ఏదైతే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో 3వ అతిపెద్ద చర్చ్ అండి ఇదైతే. ప్రవీణ్ కుమార్ సార్ గారు అయితే వచ్చేసారు. అండ్ ఇప్పుడైతే షారన్ మేడం గారు అయితే మెసేజ్ అయితే ఇస్తున్నారండి ఇక్కడ. అండ్ ఇప్పుడైతే అంతా అయిపోయిందండి. ఇప్పుడైతే ప్రవీణ్ కుమార్ సార్ గారు అయితే అందరికైతే ప్రేయర్స్ చేస్తున్నారు. అంటే ప్రేయర్స్ అంటే జస్ట్ ఆయన హస్తం అయితే మన తల మీద అయితే ట్యాప్ చేసి
బ్లెస్ చేసి అయితే పంపిస్తారండి. అక్కడ నిలబడి అందరికైతే ప్రేయర్స్ అయితే చేస్తున్నారు. మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ అంబ్రెల్లా ఉంది కదండి, అక్కడే చాలా ఎండగైతే ఉంది. బట్ పబ్లిక్ అంతా కూడా ఎంతో ఓపికతో అయితే నిలబడ్డారు. అండ్ మెయిన్ చెప్పుకోవాల్సిందంటే ప్రవీణ్ కుమార్ సార్కి ఉన్నంత ఓపిక దాదాపు ఎవరికి ఉండదు. ఎందుకంటే అన్ని వేల మందికి ప్రేయర్ చేయాలంటే మామూలు విషయం కాదు కదండి. ఎంతోసేపు ప్రయాసపడ్డాలి. అందులో జనాలు చాలామంది తోచుకుంటూ వెళ్తున్నారు, ఇబ్బంది పెట్టేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళైతే ప్రేయర్ చేయడానికి అయితే ఎక్కడ కూడా వెనుగంజ అయితే వేయలేదు. డిజైన్స్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మనకైతే వాక్యాలు కనబడతాయి. ఎటు చూసినా కూడా మనకి ఫ్లెక్సీల్లో అయితే అక్కడ వాక్యాలు అయితే కనబడుతుంటాయి. చూసారు కదండి పబ్లిక్ ఎంతమంది ఉన్నారు. ఇది ఇంకా స్టార్టింగ్ డేనే అండి, స్టార్టింగ్ డేలోనే ఇంత పబ్లిక్ అయితే వచ్చారు. అండ్ ఇందులో ఈ పబ్లిక్లో అంటే అక్కడ లోకల్ వాళ్ళు అయితే దాదాపు ఒక 500 మెంబర్స్ అంతే ఉండొచ్చు. దాదాపు వేరే రాష్ట్రాల నుండి, వేరే ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళే చాలా ఎక్కువ మంది. అండ్ ఇందులో చాలామంది అయితే 50 days కూడా ఇక్కడే ఉంటారండి. 50 days కూడా ఇక్కడ ప్రేయర్ జరుగుతాయి కదా, ఇక్కడే ఉండిపోతారు. అండ్ చూశారు కదండి, ఇది ఒక వాటర్ ఫౌంటైన్ అండి. పైన అయితే ఒక పక్షిరాజు ఉన్నట్లు అయితే ఇక్కడ ఒకటి బొమ్మ అయితే వేశారు. బాగుంది, చాలా బాగుంది. ఇది రోడ్ అండి. అండ్ ఈ బిల్డింగే మనకి టెంపుల్ అండి. ఇందాక మనం బయట ఎలివేషన్ చూసాం కదండి, ఆ యొక్క టెంపుల్ ఇది చాలా పెద్దది. ఇది కూడా ఏసీ మందిరం అండి ఇదైతే. అండ్ ఈవినింగ్ అయితే ప్రేయర్ స్టార్ట్ అయిందండి. అందరిని అయితే ప్రేయర్కి ముందు స్తోత్రాలు చెప్పుకుంటూ మందిరం చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేపిస్తారండి. దీనికి వీళ్ళు చెప్తున్న ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, దావీదు గంతులు వేస్తూ మందిరం చుట్టూ తిరుగుతూ నాట్యం ఆడుతూ దేవుని గణపరిచారు కదా, అలా మనం దేవునికి అయితే స్తోత్రాలు చెప్తూ మందిరం అంతా తిరుగుదామని చెప్పి అక్కడ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో అంటే గైడ్ చేసేవాళ్ళు, వాళ్ళైతే అనౌన్స్మెంట్ చేసుకుంటూ ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసుకుంటూ ఈ ప్రదక్షిణాలు అంటే స్తోత్రాలు చెప్పించుకుంటూ అయితే మందిరం చుట్టూ అయితే తిప్పుతారండి. ఇది కూడా చాలా బాగుంటుంది. అందరూ స్తోత్రం స్తోత్రం చెప్పుకుంటూ మందిరం చుట్టూ అయితే తిరుగుతారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మేలు పొందుకోవాలనే ఆశ, ఆతృత, విశ్వాసంతో అయితే వస్తున్నారండి. దాదాపు నేను అబ్జర్వ్ చేసింది, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దాదాపు దేవుడు నా జీవితంలో ఏదో ఒక మేలు చేయాలనే ఒక పట్టుదలతో అయితే వస్తున్నారు. అండ్ ఇదైతే కంప్లీట్ ఏసీ మందిరం అండి. చూసారు కదా, విండోస్ కూడా అన్నీ దాదాపు క్లోజ్ ఉన్నాయి. అండ్ మనం ముందున్న బ్రదర్ అయితే వీడియో తీస్తున్నారు. అండ్ కొంతమంది అయితే అక్కడ ప్రేయర్స్లో కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారని అడగొచ్చు, మీరంతా తిరుగుతున్నారు కదా బ్రదర్, వాళ్ళు ఎందుకు కూర్చున్నారంటే వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్స్ కొంతమందికి బాలేని వాళ్ళండి, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు దాదాపు అక్కడ కూర్చుని వాళ్ళైతే ప్రేయర్లు అయితే ఏకీభవిస్తున్నారు. అండ్ ఇప్పుడైతే మనకైతే ప్రేయర్ స్టార్ట్ అయిపోయిందండి. అందరినైతే ప్రేయర్ లీడర్స్ ఎవరైతే ఉంటారో అంటే పాస్టర్స్, వాళ్ళైతే సార్ అయితే లోపలికి వెళ్ళిపోయారు కదండి 50 days ఫాస్టింగ్ ప్రేయర్స్కి. అండ్ ఇప్పుడు ఈ 50 days అంతా కూడా మేడం గారు అయితే తీసుకుంటారు. అయితే మేడం గారి కంటే ముందు ప్రేయర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారైతే ప్రజలను అయితే గైడ్ చేస్తూ ప్రార్థనలోకి అయితే నడిపిస్తారండి. అండ్ ఇప్పుడైతే అందరూ ప్రార్థనలు అయితే చేస్తున్నారు. అక్కడ చూస్తున్నారు కదండి, బ్రదర్ అయితే అక్కడ నిలబడి అంత ప్రేయర్స్ అయితే చేపిస్తున్నారు. అండ్ మేడం గారు అయితే వస్తారండి, షారోన్ మా మేడం గారు వచ్చి అయితే మెసేజ్ అందించి వర్షిప్లోకి అయితే లీడ్ చేస్తారు. అండ్ ఇప్పుడైతే కొత్తగా అయితే 2 ఫ్యాన్స్ వేయించారండి. ఇవి సేమ్ మన కలవరి టెంపుల్లో ఉన్నట్లే ఉన్నాయి, పెద్దవి. అండ్ ఇది వచ్చేసి క్యాంటీన్ అండి. ఇక్కడ కలవరి టెంపుల్లో ఉన్న కలవరి మినిస్ట్రీస్ ఉంది కదండి, బెల్లంపల్లి చర్చ్, ఇందులో ఉన్న క్యాంటీన్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఫుడ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్లే. అండ్ ఈ క్యాంటీన్కి ఆనుకొని పక్కన అయితే మనకు అకామిడేషన్స్ ఉన్నాయి. అంటే కొంచెం అకామిడేషన్ ఇందులో అయితే కొంచెం మనం ఇబ్బంది పడతాం, ఎందుకంటే కొంచెం చిన్నవే, ప్రజలు ఎక్కువ వచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడతాం. ఇక్కడ అకామిడేషన్ ఒక్కటే కొంచెం లిటిల్ బిట్ అయితే ప్రాబ్లం ఉంటుంది మనకి.
అంటే జనాలు పబ్లిక్ ఎక్కువ వచ్చినప్పుడు ఇబ్బంది, తక్కువ ఉన్నప్పుడు అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడైతే మెసేజ్ అయితే చెప్తున్నారండి. షారోన్ మేడం గారు అయితే వచ్చారు. పైకి తీసే అంటే మొబైల్ని పైకి ఎత్తి తీద్దాం అనుకున్నాను వీడియో, బట్ వాలంటీర్స్ ఉన్నారండి, ఏమాత్రం చూసినా కూడా కొన్ని మొబైల్ని అయితే తీసుకెళ్ళిపోతారు. అండ్ ఇప్పుడైతే ప్రేయర్ అయితే అయిపోయిందండి. ఒక పాట అయితే రన్ చేస్తున్నారు ఎల్ఈడిలో. అండ్ జనాలు అందరూ కూడా అయితే వెళ్ళిపోతున్నారు అకామిడేషన్స్కి. అండ్ 50 days కూడా వీళ్ళైతే ఫ్రీగానే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఎంతమంది వచ్చినా కూడా అందరికైతే ఫుడ్ని అయితే ఫ్రీగానే అయితే పెడతారు. మనకు ఓపిక ఉండాలండి అంతే. 50 days ఉండి ప్రార్థనలో ఏకీభవించాలని కసి, ఆతృత, విశ్వాసం ఉంటే సరిపోతుంది. 50 days కూడా వీళ్ళే మనల్ని పోషించేస్తారు ఇక్కడ. అండ్ ఇప్పుడైతే మందిరం అంతా అయిపోయిందండి. అందరికి కొంతమంది మందిరాన్ని ఊడ్చే వాళ్ళు ఊడుస్తున్నారు, సిస్టర్స్. ఎల్ఈడి చూశారు కదండి, ఎల్ఈడి కాస్ట్ 1 crore rupees అండి. చాలా పెద్దదండి ఎల్ఈడి. చూసేకైతే చాలా చిన్న కనపడుతుంది ఇందులో వీడియోలో, కానీ చాలా పెద్దది. అండ్ చైర్స్ అన్నీ కూడా ఎత్తి పెడుతున్నారు. చాలా చాలా నీట్గా ఉంటుందండి మందిరం అయితే. అండ్ ఇది వచ్చేసి అండి ఇక్కడ మనకి కిరాణాలు అండ్ పక్కనైతే బుక్ స్టాల్ ఇవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. అంటే మనకు కావాల్సిన ఎసెన్షియల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడైతే అమ్ముతారు. లైక్ టూత్ పేస్ట్ కానీ అన్నీ మనకి తినడానికి కానీ అన్నీ అయితే ఇక్కడైతే ఉంది. ఒక చిన్న స్టాల్ అయితే ఉంది, దాని పక్కలోనే బుక్ స్టాల్ అయితే ఉంది. అండ్ ఇప్పుడైతే మనం క్యాంటీన్కి వచ్చామండి. ఈ క్యాంటీన్లో అయితే అందరికైతే ఫ్రీగానే మీల్స్ పెడుతున్నారండి. మీరు చూస్తున్నారు, ప్రజలకు అందరికైతే ఫ్రీగానే పెడతారు. ఎందుకంటే 50 days కాబట్టి, 50 days ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడైతే అందరికి ఫ్రీనే పెడతారు. అండ్ మనకి వీక్లీ ప్రేయర్ జరుగుతాయి కదండి, అప్పుడు కూడా ఫ్రీనే అందరికి మీల్స్. ఏంటంటే ఈ 50 days అయితే కంటిన్యూగా ఉంటుంది. మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ మీల్ అండ్ నైట్ డిన్నర్ అయితే పెడతారు. అండ్ ఇది వచ్చేసి గార్డెన్ అండి, అక్కడే ఉన్న గార్డెన్ అండి. చాలా చక్కగా ఉండేదండి. అంతే ఎక్కడ చూసినా కూడా మనకి గ్రీనరీ అండ్ ఎటు చూసినా కూడా వాక్యాలు అయితే కనబడతాయండి. అండ్ ఇది ఈ బిల్డింగ్ వచ్చేసి బైబిల్ కాలేజ్ అండి ఇదైతే. అండ్ క్రాపింగ్ కూడా చాలా అంటే చాలా సూపర్గా చేశారండి. క్రాపింగ్ కూడా ఎవ్రీ ప్లాంట్ కూడా ఒక స్ట్రక్చర్లో అయితే పెట్టారు. నిజంగా ఏదైనా ఒక సపరేట్ గార్డెన్కి వచ్చామా అన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ. అండ్ వీటి మధ్యలో ఈ ఫౌంటైన్ అండి, చాలా బ్యూటిఫుల్ అండి ఈ ఫౌంటైన్ అయితే. ఈ వాటర్ ఫౌంటైన్ నైట్ అయితేనే దీన్ని ఆన్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. కింద 4 పాస్టర్స్ ప్రేయర్ చేస్తున్నట్లు. ఈ ఫౌంటైన్ చాలా చాలా బ్యూటిఫుల్ అండి. ఈ గార్డెన్కి అందం వస్తుందండి ఈ ఫౌంటైన్ ద్వారా. అండ్ మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే రావచ్చండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే మనకైతే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉన్నాయి హైదరాబాద్ నుండి ఇక్కడికి రావాలంటే. కాబట్టి మనం ఎప్పుడైనా రావచ్చు. ఎవరైనా ఒకసారి రావాలనుకున్న వాళ్ళే, అంటే ఎప్పుడు చూడలేదు అనేవారైతే తప్పకుండా రండి. చూసిన వాళ్ళు కూడా రండి, ఎందుకంటే ప్రేయర్స్ చాలా బాగా జరుగుతాయండి. చాలా అనాయింటింగ్తో అయితే ఇక్కడైతే జరుగుతుంది. అది నేనే అని కాదు, ఇక్కడికి వస్తున్న లక్షలాది ప్రజలైతే ఆ మాట అయితే చెప్తున్నారు. కాబట్టి వన్స్ అయితే విజిట్ చేయండి, ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. ఈ యొక్క టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ చూశారు కదా, ఇదైతే గార్డెన్ అండి, చక్కగా ఉంటుంది. ఎవ్రీథింగ్ అయితే చాలా నీట్గా అయితే గ్రీనరీని అయితే మెయింటైన్ చేస్తున్నారు. క్రాపింగ్ అని అంతా ఎక్సలెంట్ అండి. అండ్ ఎక్కడ చూసినా కూడా నీట్గా అయితే ఉంటుందండి. ఎక్కడ కూడా చెత్త కానీ అలాంటివి ఏవి ఉండవు. చాలా నీట్గా ఉంటుంది ఇక్కడైతే. అండ్ ఇది కనపడుతున్న ఈ వాల్ ఏదైతే ఉందో అండి, ఇది ఇంకా బ్యూటిఫుల్ అండి. అంటే ఎక్కడ కూడా వీళ్ళైతే ప్లేస్ని అయితే ఖాళీగా అయితే విడిచిపెట్టలేదు. ఏదో ఒకటి అక్కడ ఒక ఆర్కిటెక్చర్ని అయితే క్రియేట్ చేసేసారు. ఇది కూడా సూపర్గా ఉంటుందండి. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇదైతే.
అండ్ ఇవి వచ్చేసి పాస్టర్ ప్రవీణ్ కుమార్ సార్ గారి యొక్క వెహికల్స్ అండి. ఇవైతే మీరు చూస్తున్నారు, ఒక 2 ఇన్నోవా క్రిస్టాలు అండ్ ఇది వచ్చేసి వోల్వో G4 అండి. ఈ 3 కార్లు అయితే పాస్టర్ ప్రవీణ్ కుమార్ సార్వేనండి. అండ్ ఇది వచ్చేసి వ్యాన్ అండి. ఇది ఎవరు వెళ్తారంటే మీడియా వాళ్ళు ఉన్నారు కదండి, అంటే కెమెరామ్యాన్స్ కానీ పిఏ సిస్టమ్ వాళ్ళు కానీ, వాళ్ళ కోసం అయితే ఈ వ్యాన్ అండి. ఈ వ్యాన్లో అయితే వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా కూడా వేసుకుని అయితే వెళ్తారు. అండ్ మనకు మార్నింగ్ అయితే ప్రేయర్ జరిగింది కదండి, ఆ యొక్క గ్రౌండ్ అండి ఇదైతే. అండ్ మనమైతే దీన్ని ఒకవేళ అంటే డ్రోన్ నుండి వ్యూ చూస్తే ఇక్కడైతే ఒక వర్డ్ అయితే ఉందండి, కల్వరీ అనే వర్డ్ అయితే మనకు కనబడుతుంది ఆ మిడిల్లో. చాలా సూపర్గా ఉంటుందండి ఈ లొకేషన్ అయితే, చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని సన్నిధిలో ఆ చల్లటి వాతావరణంలో దీన్ని ఎంజాయ్ చేస్తే చాలా చాలా చక్కగా ఉంటుందండి. ఒక్కసారైనా విజిట్ చేయండి. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే మన సబ్స్క్రైబర్స్ తప్పకుండా అయితే విజిట్ చేయండి ఒక కల్వరీ మినిస్ట్రీస్ బెల్లంపల్లిని అయితే. అండ్ ఇది వచ్చేసి అండి ప్రేయర్ టవర్ అండి. అంటే ఎవరైతే మనకు ప్రేయర్ మనం కాల్ చేసినప్పుడు ప్రేయర్ చేస్తారు కదండి, ఆ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఇక్కడ ఉండి అయితే ప్రేయర్స్ అయితే చేస్తారు. అండ్ ఇప్పుడు ఇది 50 డేస్ ప్రేయర్స్ స్టార్టింగ్ అవ్వడం వల్ల సిస్టర్స్ అందరూ కూడా అక్కడ రూమ్స్లో అయితే ఉన్నారేమో. అండ్ ఇది వచ్చేసి అండి ఫస్ట్ చర్చ్ అండి. అంటే ఇప్పుడు ఇది నియర్లీ ఒక 5 acres 10 acres వరకు ఉంటుందండి ల్యాండ్. అయితే ప్రవీణ్ కుమార్ సార్ గారు స్టార్టింగ్లో అంటే ఆయన పరిచయం ఆరంభించినప్పుడు కట్టిన మందిరం అండి ఇదైతే. ఇది కూడా కాంపౌండ్లోనే ఉంటుంది. ఇందాక మీకు కార్స్ చూపించాను కదండి పార్కింగ్ లాట్, దాని పక్కలో నుండి అయితే ఈ మందిరం అయితే ఉంటుంది. ఈ మందిరాన్ని వాళ్ళు ఫస్ట్ అయితే బిల్డ్ చేశారు అక్కడ. అంటే చిన్నగా స్టార్ట్ అయిన ఈ పరిచర్య ఈరోజు ఇంతగా విస్తరించిందండి. చాలా చిన్నది కదండి మందిరము, మనం ఇందాక చూసింది ఎంత పెద్దది కదా. అంటే దేవుడు వీరిని అయితే అంతగా అయితే ఆశీర్వదించారు అంచెలంచెలుగా. ఈ మందిరంలో కూడా ప్రేయర్స్ అయితే జరుగుతూనే ఉన్నాయండి. ఇది అంతా కూడా ఒకటే ప్రెమిసెస్ అండి, వేరేదేం కాదు. అంతా కూడా ఒకటే ప్రెమిసెసే, ఒకటే కాంపౌండ్లోనే ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఇది ఇంకా బ్యూటిఫుల్ అండి, గార్డెన్తో అంటే గ్రీనరీతో అయితే కల్వరీ అని ఎంత నీట్గా అయితే రాశారో ఆ యొక్క వర్డ్. అండ్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉంది ఇక్కడంతా కూడా. ఇది సూపర్బ్ అండి, ఈ ఆర్కిటెక్చర్ ఎలా క్రియేట్ చేశారో కానీ చాలా సూపర్బ్ అండి ఇదైతే. ఎంత గ్రీనరీ ఉంది కదండి, ఎంత గ్రీనరీ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, అవి ఏదో చెట్టు నరికి వేసినట్లు అవన్నీ ప్లాస్టిక్వేనండి. కానీ చూడ్డానికి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే, ఎంత రియలిస్టిక్ అంటే చాలా చాలా బాగుందండి. అంటే ఫొటోస్ ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది. ప్రవీణ్ కుమార్ సార్ మెసేజెస్ విన్న వాళ్ళు ఎంతమంది బాగుపడ్డారో కింద అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే సార్ ఎంతో అనాయింటింగ్తో అయితే మెసేజ్ అయితే చెప్తావారు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పిలుపుతో అయితే పిలుస్తారండి. సార్కి ఇచ్చిన పిలుపు ఏమో దేవుని సువార్త ప్రకటించమని, అది ఎంతో ప్రేమపూర్వకంగా అయితే ఆయన అయితే ప్రకటిస్తున్నారు. అనేక లక్షల మంది అయితే సార్ గారి యొక్క వాక్యం ద్వారా రక్షింపబడ్డారు. అండ్ ఇది చూస్తున్నారు కదండి కల్వరీ ప్రేయర్ కేవ్స్. ఇదేనండి మార్నింగ్ మనకి ఇక్కడ ప్రేయర్ సెషన్ జరిగింది ఇక్కడే. అండ్ దీని లోపలనే అయితే అంటే ఇక్కడ ఈ ప్రేయర్ కేవ్స్ ఉన్నాయి కదండి, దానికి లోపలికి వెళ్తే ఇంకొక కేవ్ ఉంటుందండి పెద్దది. అందులోనే అయితే ప్రవీణ్ కుమార్ సార్ గారు అయితే 50 days కూడా ఫాస్టింగ్ ప్రేయర్స్ అయితే చేస్తారు.
అంటే ఒక్కరే ఉంటారండి, ఫ్యామిలీని అయితే కలిసారు, బయట ఏ వ్యక్తిని కూడా కలిసారు. ఇంకొక విషయం చెప్పాలంటే ఈ 50 డేస్ కూడా సూర్యుడిని కానీ చంద్రుడిని కానీ ఆయన అయితే చూడరు. కేవలం దేవునితోనే ఏకాంతంగా అయితే గడుపుతారు. మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విధ్వంసాల కోసం అయితే ప్రత్యేకంగా అయితే ప్రార్థన చేస్తారండి. 50 డేస్ కూడా ఫాస్టింగ్ ఉండి, ఇది ఎంతో గర్వించే విషయం. మన దేశంకు ప్రవీణ్ కుమార్ సార్ గారు ఒక నిజంగా చెప్పుకోవాలంటే ఒక ఆశీర్వాదం అని చెప్పుకోవచ్చు. ప్రపంచం కోసం అంత భారభరితంగా ప్రార్థించడం అది సామాన్యమైన విషయం అయితే కాదండి. ఈరోజు మన కుటుంబాల కోసం మనమే ప్రార్థన చేసుకోలేని స్థితిలో అయితే ఉన్నాము. అటువంటిది మన ప్రపంచం కోసము, మన దేశం కోసం ప్రార్థన చేయాలంటే ఎంతో భారం ఉండాలి. అండ్ ఇది వచ్చేసి పాస్టర్ ప్రవీణ్ కుమార్ సార్ గారి యొక్క ఇల్లు అండి. ఇదైతే ఇల్లు అండి, చాలా చిన్నదండి, పెద్దది అయితే కాదు. మీకు వీడియోలో మనకు కనిపించిండొచ్చు, అలాగా చాలా చిన్నదే. అండ్ ప్రవీణ్ కుమార్ సార్లో ఒకటి అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయనకి ఎవరైతే హెల్ప్ చేశారో, ఎవరైతే ఆయనని తిట్టారో, ఎవరైతే ఆయనని గాయపరిచారో అదంతా కూడా ఆయన ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోరు. అందరినీ ప్రేమతోనే మాట్లాడిస్తారు. అండ్ మనం చూసాం కదా ఇంతకుముందు, ఆయన కిడ్నాప్ చేసిన వారిని ఆయన ఇప్పుడు పిలుచుకొని హగ్ చేస్తారు. అంటే ఎంత ప్రేమించే హృదయం దేవుడు ప్రవీణ్ కుమార్ సార్లు అయితే పెట్టారో ఒకసారి మనం ఆలోచించాలి. మామూలు వ్యక్తి అయితే కాదండి, చాలా అనాయింటింగ్తో అయితే సార్ అయితే మూవ్ అవుతున్నారు. అండ్ మన క్రిస్టియన్ వరల్డ్ అయితే మనకు దేవుడిచ్చిన దేవుడైతే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిని అయితే ఒక ఆశీర్వాదకరంగా అయితే నిల్చోబెట్టారు. ఇది యాక్చువల్గా అయితే నార్మల్ టైమ్స్లో ఇదైతే ఓపెన్లోనే ఉంటుంది, ప్రేయర్ కేవ్స్. మనం ఎవరైనా వెళ్ళి కూడా ప్రేయర్స్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ. బట్ ఈరోజు ఏంటంటే ఫస్ట్ డే కాబట్టి కొంతమంది ప్రజలు ఇంకా కలవాలి అని, అంటే ప్రవీణ్ కుమార్ సార్ని కలవాలని వస్తారు కాబట్టి ఏమైనా క్లోజ్ చేసిండొచ్చేమో. ఈరోజైతే అంటే ఇవ్వలేదు. యాక్చువల్గా అయితే డైలీ ఉంటుంది, 50 డేస్ కూడా ఇదైతే ఓపెన్లోనే ఉంటుంది దాదాపు. అందరు మార్నింగ్ అంటే టైమింగ్స్ ఉంటాయండి దీనికి కూడా, ఎప్పుడు పడితే అప్పుడు కాదు, మార్నింగ్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్లో వెళ్ళినప్పుడు అయితే మనం అయితే లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని రావచ్చు. చాలా సూపర్ అండి ఈ లొకేషన్ అయితే, చాలా బాగుంది. ఎటు చూసినా కూడా ఒక ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్ అండి. అండ్ ఇక్కడ కూడా అయితే ఎవరైతే లోకల్ బిలీవర్స్ ఉన్నారు కదా, అండ్ వాళ్ళకు కూడా అయితే మెంబర్షిప్ సిస్టమ్ అయితే ఇక్కడ కూడా ఉందండి. అంటే అటెండెన్స్. అండ్ మన లాంగ్ నుంచి వచ్చి అంటే వేరే రాష్ట్రాల నుండి వచ్చే వాళ్ళకైతే ఉండదు. అండ్ ఇక్కడ కూడా ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, స్పాన్సర్ చేయమని చెప్తారండి, కానీ బలవంతం అయితే పెట్టరు. అది మన ఇష్టం, అది మన వ్యక్తిగతం. మనం చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే లేదు. దేవుడు మనల్ని ఆశీర్వదించారు, అన్ని విధాలుగా దేవుడు హెచ్చించారనే వాళ్ళు చేస్తారు, లేని వారు చేయరు. కానీ ఏ పాస్టర్ కూడా అయితే మనల్ని అయితే బలవంతం అయితే చేయరు, మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని అయితే ఎవరైతే చెప్పరు. ఇక్కడ కూడా అటువంటిది అయితే జరగదండి. మీ ఇష్టపూర్వకంగానే ఇమ్మంటారు, మన తొంటి ఇవ్వడం, లేదంటే లేదు, అంతే తప్పితే పాస్టర్స్ ఏదో మన నుంచి అడుగుతున్నారు, బలవంతం చేసేస్తారు, డబ్బులు ఇమ్మంటారు, తీసుకుంటారు, అటువంటివి ఏవైతే ఇక్కడ జరగవండి. ఇక్కడే కాదు, ఏ మందిరంలో కూడా అటువంటివి జరగవు. ఏమంటే జనాలు అలా పోర్ట్రే చేస్తారు అంతే తప్పితే ప్రెషర్ పెట్టి అడగరండి, ఎవ్వరు అడగరు. అండ్ ఓవరాల్గా అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మరొకసారి నేనైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాను ఊరికి. అండ్ ట్రైన్లోంచి వెళ్ళేటప్పుడు కూడా ఈ మందిరం అయితే మనకు కనబడుతుంది. ఆ యొక్క లొకేషన్ కూడా మీకైతే చూపిస్తాను. ఇదేనండి, అంటే మన యొక్క మందిరం బ్యాక్ సైడ్ అయితే ట్రాక్ ఉంది, అందులోనే ట్రైన్స్ అన్ని వెళ్తుంటాయి కనుక ఇక ఫుటేజ్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ మీలో ఎవరైనా ఇంతవరకు విజిట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే విజిట్ చేయండి ఈ యొక్క కల్వరి మినిస్ట్రీస్ని. బెల్లంపల్లిలో అయితే ఉందండి మందిరం. అండ్ ఇంకోటి వీళ్ళకి హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ ఉందండి, అది కూడా
నెక్స్ట్ టైం దేవుని కృప వలన అయితే విజిట్ చేద్దాం దాన్ని కూడా వ్లాగ్ చేసి మీకు అందరికైతే చూపిస్తాను. అండ్ ఇంతవరకు ఈ వీడియోని చూసిన అందరికైతే థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్.